హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద చూజన్ వన్స్. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను, ఒక ఫుడ్ వీడియో. అదేంటంటే తలకాయ మాంసం రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను ఈ రెసిపీకి. సో 1/2 kg వరకు మీట్ తీసుకుందాము, తలకాయ మాంసం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్కి పేస్ట్ కావాల్సిన జింజర్ గార్లిక్ అండ్ ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ మసాలా సరుకులు అండ్ ఆల్రెడీ మిక్సీ పట్టిన మసాలా. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కర్రీ లీవ్స్. ముందుగా కుక్కర్లోకి మనము మీట్ తీసేసుకుందాము, అందులోకి పసుపుని వేసుకుందాము. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకుందాము. మీలో ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుందాము. ఇది వచ్చేసి మీకు ఆప్షనల్, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము, ఎందుకంటే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్గా మిక్స్ అవుతుంది. కొంచెం లైట్గా మాత్రమే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకుందాము. కొంచెం నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా. నెక్స్ట్ మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. మనకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతాయి అనుకున్నాను, కానీ ఇక్కడ సరిపోలేదు. సో ఇంకొక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనకి కావాల్సి వచ్చింది, అందుకని ఇంకో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఎందుకనంటే ఆ పీసెస్ అనేవి కంప్లీట్గా అలాగా పీసెస్ పైదాకా వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుందాము. ఇది 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేస్తే సరిపోతుంది. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టవ్ మీద మనము మూకిడ్ పెట్టేసుకుందాము. మూకిడ్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. సో దానికంటే ముందు మీ ఎవరికన్నా వంట చేసేటప్పుడు సాంగ్ పాడే అలవాటు ఉందా ఫ్రెండ్స్? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఆయిల్ అనేది హీట్ అయిపోయాక మనము మసాలా సరుకులు అని యాడ్ చేసుకుందాము. సో నాకైతే ఒక పాట గుర్తొస్తుంది, ఆ పాట ఏంటో నేను మీకు ముందు చెప్తాను వీడియోలో. సో మసాలా సరుకులు అనేది యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ జీలకర్ర. ఇది మాత్రం మీరు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవన్నీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి మనం ఎప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవడం బెటరు. నెక్స్ట్ అలా కొంచెం వాటిని ఫ్రై చేద్దాము లైట్గా, అలా కలుపుకుందాము. నాకైతే గోదావరి గట్టు మీద సాంగ్ అనే పాట అయితే గుర్తొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయినాక, లైట్గా ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ అనేది వేసుకుందాము. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్. సో ఆ ఆనియన్స్ అనేది మనం వేసుకుందాము. కొంచెం మిక్స్ చేసుకున్నాము ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని. తర్వాత పసుపుని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకుందాము లైట్గా. తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము.
మూత పెట్టేసుకుందాము. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం ముందే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొంచెం ఆ స్మెల్ అనేది పోవాలి. కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇంకా కొంచెం ముందే యాడ్ చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ రాకముందే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes కుక్ అవనిద్దాము. ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాము ఆనియన్స్ని. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇది ఎందుకంటే తొందరగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది జీరా అనేది మనకి. సో జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. తర్వాత నెక్స్ట్ మసాలా ఆల్రెడీ మిక్సీ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తం అంతా. తర్వాత మనం పుదీనాని వేసుకుందాము. వేసుకుని మిక్స్ చేసుకుందాము. సో ఇది మనకు అయిపోయింది మీట్ అనేది. సో ఆ మీట్ని మనము ఈ ముగ్గురిలోకి వేసేసుకుందాము. సో ఆ వాటర్తోనే వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మనకి వాటర్ అనేది నీడ్ ఉండదు. సో ఒకసారి మనం కలిపేసుకుని ఇంకా కుక్ అవనిద్దాము. లాస్ట్లో ఒకసారి మనం మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము రెసిపీ ఎంత దాకా వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఒకసారి కలుపుకుందాము స్టవ్ ఆఫ్ చేసే ముందు. లైట్గా అలా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది, సర్వ్ చేసేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే చాలా డెలిషియస్గా వచ్చింది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.